ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. 13 ఏళ్ళ వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా. అవును. ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి, నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలి అని అనిపించిందా? నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు. కరెక్ట్. కాకపోతే ఇందులోకి వచ్చాక మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి. అవును, అది నిజమే. నాన్నగారు చిన్న సినిమా చేసి భగవంతుడు ఇచ్చిన చక్కటి రూపం. మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని? ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి. కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం. మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు. అలా కూడా అయిందా? అవుతాయి. ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు? కరెక్ట్గా చెప్పాలంటే మాయాబజార్ నాకు సినిమా చూపించారు నాన్నగారు. నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ నేను చేయను. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి. నేను పౌరాణికం కాదమ్మా అసలు. మరి దుర్యోధనుడిగా మీ వేషం చూశాను నేను. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో? మీరు అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథమ్మా. మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. కానీ అంత చక్కగా అంత అందంగా ఉండే శివపార్వతి గారు ఎక్కువ హీరోయిన్ పాత్రల నుంచి తొందరగా అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారనే క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు. మీరు అంత అందం అంటుంటే డౌట్ వస్తుందిరా నాకు. ఇప్పుడు మరి టీవీ సీరియల్స్ ప్రపంచం ఎలా ఉంది మీకు? ఇక్కడ రకరకాల ప్రదేశాల నుంచి ఆర్టిస్టులు వస్తున్నారమ్మా. మన తెలుగు వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత తగ్గింది ఇండస్ట్రీలో అండ్ అలాగే సమాజంలో కూడా. అమ్మాయిలు నిలదొక్కుకోవడానికి ఇప్పుడిప్పుడు కొంచెం స్వాతంత్రం వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడో ఒక 20 మందిలో ఇద్దరు వచ్చి గొంతెత్తి ప్రశ్నించగలుగుతున్నారు కానీ ప్రశ్న జవాబు దొరకట్లేదు. స్కూళ్ళల్లో జరిగేవి జరిగిపోతూ ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా దారుణాలు ఎన్ని జరిగిపోతున్నాయి. అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో శివపార్వతులని మనం తలుచుకుంటాం, స్మరించుకుంటాం. ఇవాళ అక్షరాల సాక్షాత్తు నటి శివపార్వతి గారిని కలవబోతున్నారు. అక్షరాల ఆవిడ చూస్తే అమ్మవారి అవతారంలాగా ఉంటారు. అందుకే ఇంటింట టీవీ సీరియల్స్ ద్వారా, అంతకుముందు వందల సినిమాల ద్వారా, అతి చిన్న వయసులో రంగస్థల అనుభవం ద్వారా ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. వారి వ్యక్తిత్వం అంటే వారి హుందాతనం అంతా కూడా వారి పాత్రల్లో అలా కనిపిస్తూ ఉట్టిపడుతూ ఉంటుంది. నిజానికి నెగిటివ్ షేడ్స్ వేసినా, మంచి హీరోయిన్ పాత్రలు వేసినా కూడా శివపార్వతి గారిది చాలా విశిష్టమైన స్థానం అన్నది ఎవరూ కాదనలేని విషయం. వారితో మాట్లాడదాం, వారి జీవితంలోని కొన్ని మైలురాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివపార్వతి గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. కార్తీక సోమవారం శుభాకాంక్షలు ముందుగా. మీకు కూడా థ్యాంక్ యూ. సో పండుగలు బాగా పొగిడారు. అయ్యో భలేవారు. లేదు, నిజం అది. అక్షరాల మీ గురించి ఎవరికి చెప్పినా కూడా ఎంత మంచి ఆర్టిస్ట్, ఎంత మంచి నటిని మా అమ్మగారు కూడా అన్నారు. అంటే యద్భావం తద్భావతి, మీకు తెలుసు కదా. మనం ఏ ఉద్దేశంతో ఏదనుకుంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అది 13 ఏళ్ళ వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా. అవునమ్మా. ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి అంటే నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలి అని అనిపించిందా? అప్పటికి నేనేమి అనుకోలేదమ్మా. చిన్న వయసు కదా. అవును. నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు. కరెక్ట్. తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద డిపెండ్ అయిపోయే ఏజ్ కదమ్మా అది. అంత ఇండివిజువాలిటీ ఉండదు. నేను అప్పుడు ఏమీ అనుకోలేదు. కాకపోతే ఇందులోకి వచ్చాక ఎప్పుడు ఇలా ఉన్నాను ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలేదు తల్లి. నేను హ్యాపీగానే ఉన్నాను. అవునా? ఎందుకంటే నాటకరంగం నుంచి వచ్చాను కనుక. అవును. ఆ వాతావరణం, అక్కడ చేసిన క్యారెక్టర్స్, టీమ్స్ ఎందుకోసం నాటకం వేస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కేవలం బతకడం కోసం కాదు తల్లి నాటకం. కానీ ఎక్కడో నేను విన్నాను మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అవును, అది నిజమే. నాన్నగారు చిన్న సినిమా చేసి దాంట్లో ఆయన చేతులు కాల్చుకొని అసలు సినిమా చేసే పరిస్థితి కాదు మాది. ఆయన ఉత్సాహం, ఆయనకున్న ఇంట్రెస్ట్ అలా దారి తీసింది. సో అది వద్దు, అది అవ్వదు అనుకున్న తర్వాత
తెనాల్లో పుట్టి పెరగడం చేత ఆ కళాకారుల మధ్య ఉన్న ప్రోత్సాహం వల్ల నేను ఆర్టిస్ట్ని అయ్యాను. కానీ మొట్టమొదట్లో నాకు నాటకం అంటే భయం కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఇలాంటి పదాలు అసలు ఏమీ లేవు. వాళ్ళు ఏదో మేకప్ వేశారు, అందంగా డ్రెస్ వేశారు, స్టేజ్ ఎక్కమన్నారు. ఆ జనాన్ని చూసి అసలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా జనం మీద పెట్టాలనే ఆలోచన కూడా లేని వయసు అది. నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదని వెతుక్కునే రోజు అనమాట అది. చిన్న వయసులో ఆడపిల్లలు అలాగే ఉంటారు. అవును అవును నిజం. కానీ సిగ్గు బిడియం లేకుండా స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా అది కూడా చాలా పెద్ద భయం కూడా ఉండేది కాదు. అదే చెప్తున్నాను నేను, భయం ఉండేది కాదు. అసలు నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదు, చూడాలి అని, అందరూ చూడాలనే ఒక తపన తప్ప భయం లేదు. ఆ భయం లేకపోవడమే నాకు ప్లస్ పాయింట్ అయింది. భయపడితే ఆర్టిస్ట్ అవ్వలేరు కదమ్మా. అవును నిజమే. అవును. అప్పటి నుంచి మీకు భగవంతుడు ఇచ్చిన చక్కటి రూపం. అమ్మా మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని? అట్లా ఏమీ లేదు, ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి. కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం. మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు. అలా కూడా అయిందా? అవుతాయి నాటకాలు. మనం చెడగొట్టిన పరిస్థితులు ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తెలియక, చేతకాక. ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు, లేకపోతే చేతకాకో లేకపోతే ఇంకో కారణం వల్ల మీకు తప్పిపోయాయని చెప్పచ్చు? తప్పిపోవడం అంటే కరెక్ట్గా చెప్పాలంటే మాయాబజార్ నాకు సినిమా చూపించారు నాన్నగారు. నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఎలా చేశారు చూడు, అది నువ్వు నాటకంలో చెయ్యాలి అన్నారు. నేను చేయనన్నాను. నేనే చేయనన్నాను. కారణం ఏంటంటే ఆమెలాగా ఇంకొకరు చేయలేరు, ఆమెలాగా ఇంకొకరిని చూడలేరు. ఆ క్యారెక్టర్ అంతే అనమాట. 100కి 100% అనొచ్చో, 1000కి 1000% అనొచ్చో, ఏమనాలో నాకైతే తెలియదు. కానీ కొన్ని పాత్రలు వాళ్ళు చేశాక ఇంకొకళ్ళు చేయకూడదు. అవును. ఇమిటేషన్ చేసినా కూడా కరెక్ట్ కాదు, సాధ్యపడదు. అంటే అది రంగస్థలం మీద వేయించాలనా లేక నాటకం? అంటే బట్ అప్పుడు అభ్యంతరం ఎందుకు? అది సినిమా, ఇది రంగస్థలం కదా. అయినా కూడా చూసే ప్రేక్షకుడికి సావిత్రి గారు గుర్తొస్తారు. గుర్తొచ్చి మళ్ళీ ఆ కంపారిజన్ వస్తుంది. ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది. మీరు చూడండి, రామారావు గారు కృష్ణుడు వేశాక మనం ఎవరు ఎంతమంది వేసినా కూడా మనకి రామారావు గారే గుర్తుకొస్తారు. అవును కదమ్మా. అలా అనమాట. ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా, అంటే మనం చేయడం వల్ల ఆ ఫ్లేవర్ పోతుందని కదా పాత్రకి. ఆ పాత్రకి ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా ఉండాలంటే మన మనసుకి ఒక నిర్ధారణ ఉండాలి. అవును. మనం చేయగలమా లేదా, మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని చూసుకోగలగాలి. అది మీరు నాటకాలు వేయడానికి, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి. నేను పౌరాణికం కాదమ్మా, అసలు వేయలేదు. మరి దుర్యోధనుడిగా మీ వేషం చూసాను నేను. అదేంటంటే నాకు ఇష్టం. అంతేనా? అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలని. అది కూడా ఈ మధ్య జీ తెలుగు వాళ్ళు నాకు సరదాగా అవకాశం ఇచ్చారు. చిత్రం పళ్ళారే విచిత్రం సాంగ్ చేశామన్నమాట. అందుకోసం ఆ దుర్యోధనుడి గెటప్ వేసుకున్నాను. అయితే దీనికి అంకురార్పణ ఏంటంటే, చిన్నప్పుడు నా 16-17 సంవత్సరాల వయసులో చంద్రంగాడి పెళ్ళి అని ఒక నాటికి రాశారు ఒక అతను. ఆ చంద్రం క్యారెక్టర్ నేను చేశానమాట. వాడు నూనూగు మీసాలతో ఉండి అమ్మాయిల్ని కవ్విస్తూ ఎవరైనా నేనంటే పడిపోవాల్సిందేరా అంటూ కుర్రాళ్ళందరూ కలిసి ఒక సందడి చేసే ఇన్సిడెంట్ నాటిక అనమాట. అది నేను వేశాను. సో అబ్బాయి క్యారెక్టర్ మీరు వేశాను. అబ్బాయి క్యారెక్టర్ వేసి నేనే అబ్బాయిని అనుకొని అమ్మాయి మీద చేయి వేస్తే సిగ్గుపడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఓహో, నిజమైన అబ్బాయి అనుకున్నారు. అంత న్యాచురల్గా నటించారు. చక్కగా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే, నేను ఇలా అంటే కొంటెగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడని కంప్లైంట్లు అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయాయి. కంప్లైంట్లు కూడా వెళ్ళే. సో అదొక చిన్న సరదా అనమాట. ఆ సరదాతో అలా జరిగింది. ఆ తర్వాత నేను మగాడిగా పుట్టుంటే ఎంత బాగుండనే ఆలోచన కూడా ఒకసారి వచ్చింది. అంటే మామూలుగా అమ్మాయిలుగా పుట్టాలని అందరూ కోరుకుంటారు. అందరూ కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతుంది, అవకాశాలు వస్తాయంటారు. కానీ అబ్బాయిగా ఎందుకు అనుకున్నారు మీరు? ఏమన్నా అంటే అప్పుడు అనుకోలేదు, ఈ ఒక 15 ఏళ్ల క్రితం అనుకున్నాను. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, అయ్యో ఆడదాని పట్ల ఉన్న నిరాదరణ కానివ్వండి,
ఎంత చదివినా ఎంత ఎదిగినా ఒదిగొదిగి ఉండే నైజం కానివ్వండి, ఇంకా వెనకబడే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు మగాడిని పుట్టుంటే బాగుండు కదా, నేను ఎందుకు పుట్టలేదనే ఫీలింగ్ అలా వచ్చేదనమాట. మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అయ్యాయండి అలాంటి సంఘటనలు? అంటే ఇలా ఇంత తీవ్రమైన భావన రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నిరాదరణ ఉంటాయమ్మా. ముఖ్యంగా అసలు మగాళ్ళని అనడం కంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పురుషాధిక్యత, దానివల్లనే మనల్ని సరిగా గమనించటం లేదు, దానివల్లనే మనల్ని గుర్తించట్లేదు అనుకుంటాం కదా. దాంతోపాటు ఆడదాని ప్రభావం కూడా మన స్త్రీ జాతి పట్ల చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా, ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా, ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలో ఆడదానికి. ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు, ఎక్కువ శాతం ఉన్నారు. అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు, అవును, మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా. మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసే విషయం. అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది.